ముందబ్బుతుందో వాడికి ప్రశిక్షణ దొరుకుతుంది. క్రమశిక్షితుడైన వాడు సుశిక్షితుడవుతాడు, సుశిక్షితుడైన వాడు సుజ్ఞాని అవుతాడు, సుజ్ఞాని అయిన వాడు సమాజాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తాడు. విజ్ఞానమే సమాజాన్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ముందు బాపనోళ్ళకి ఇవ్వాలి. కాబట్టి బాపనోళ్ళ పిల్లల్ని 8 బ్రహ్మవర్చస కామస్య కార్యం విప్రస్య పంచమే రాజ్ఞో బలార్థిన సృష్టి వైశ్యస్యే హార్దినోష్టమే అంటాడు మళ్ళీని. అంటే బ్రహ్మవర్చస్సు కావాలి. ఎవడైనా బ్రహ్మజ్ఞానము పూర్తిగా సంపాదించాలంటే అటువంటి బ్రాహ్మణుడు 5 ఏళ్ల లోపలే స్కూల్లో జాయిన్ అవ్వాలి. రాజ్ఞో బలార్థిన షష్ఠే, ఈ భూప్రపంచాన్ని అంతటిని ఆక్రమించాలనుకునే రాజు ఎవడైనా ఉన్నాడంటే వాడికి షష్ఠి పూర్తి అంటే 6 ఏళ్ళు ముందు జాయిన్ అవ్వాలి. వైశ్యస్యే హార్దినోష్ణ, హార్దికం అంటే ఆర్థిక వ్యవస్థ మీద, ప్రాస్పరిటీ మీద, ఆస్తి అంతస్తుల మీద ఎవడైతే కంట్రోల్ కావాలనుకునే వైశ్యుడు ఉంటాడో వాడు అష్టమి అంటే 8 సంవత్సరాల లోపు జాయిన్ అయితే సరిపోద్దను. అక్కడ కూడా మళ్ళీ ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తాడు. ఎందుకు అంటే దిస్ ఈజ్ కాల్డ్ స్పేషియల్ అడ్వాంటేజ్ అండ్ టైం అడ్వాంటేజ్ అని ఒకటి ఉంటుంది మనిషి జీవితంలో. అడ్వాంటేజ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అంటారు దీన్ని. ఈ టైం అడ్వాంటేజ్ ఎవడైతే ముందు మొదలు పడతాడో వాడు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా అక్కడ అడుక్కునేటప్పుడు కూడా యంత్రం ఉందని చెప్పాడు. బ్రాహ్మణ బ్రహ్మచారులు, క్షత్రియ బ్రహ్మచారులు లేకపోతే వైశ్య బ్రహ్మచారులు అడుక్కునేటప్పుడు వెళ్ళేటప్పుడు మనుధర్మశాస్త్రంలో ఏం చెప్తుందంటే భవాత్పూర్వం భజేత్ పైక్షం ఉపవేతో ద్విజోత్తమ భవాన్ మధ్యంతు రాజన్యో వైశ్యస్యే భవదుత్తరం అంటాడు. మీకంత సంస్కృతం నాకు రాదు, మీకు రాదు. నేను ఏదో నిజంగానే సంస్కృతం మాట్లాడుతున్నాను అనుకుంటారు మీరు. కానీ ఇక్కడ ఏంటంటే విషయం, ఈ బ్రాహ్మణ బ్రహ్మచారులు, క్షత్రియ బ్రహ్మచారులు, వైశ్య బ్రహ్మచారులు వీళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు అంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వండకూడదు, భిక్షమెత్తుకొని బతకాలి. భిక్షమెత్తుకోవడానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుడైతే భవతి భిక్షాందేహి అని భవతి అనే శబ్దాన్ని ముందు పలికి భిక్షం అడగాలి. అదే రాజు అయితే భిక్షాన్ భవతి దేహి అని భవతి అనే పదాన్ని మధ్యలో పెట్టి అడగాలి. అదే వైశ్యుడైతే ఈ సీక్వెన్స్లో ఏమొస్తుంది? భిక్షాన్ దేహి భవతి అనాలి. భవతి భిక్షాన్ దేహి ఈ 3 పదాలని బ్రాహ్మణుడైతే భవతి పదాన్ని ముందు పెట్టాలి, క్షత్రుడైతే భవతి పదాన్ని మధ్యలో పెట్టాలి, వైశ్యుడైతే భవతి పదాన్ని లాస్ట్లో పెట్టాలి. ఎందుకని? ఇప్పుడు ఎందుకు అనే మాట వేయలేదంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు. అబ్బా చాలా బాగుంది కదా, ముగ్గురికి అడుక్కునే అవకాశం ఇచ్చాడు కదా, ముగ్గురు బతకొచ్చు కదా, అందులో ఆడు చేసిన తప్పు ఏంటని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు నమ్ముతున్నారు. శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. ఈ శాస్త్రం దేవుడు రాసింది కాబట్టి నమ్మాలి అనే ఆలోచనలో ఉన్నారు. మీకు దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని శాస్త్రం మీద ఉన్న నమ్మకంగాను, శాస్త్రం మీద ఉన్న నమ్మకం ఆ చెప్పిన పంతుల మీద ఉన్న నమ్మకంగాను, ఆ పంతుల మీద ఉన్న నమ్మకాన్ని సమాజం మీద రుద్దటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నమ్మకాన్ని పక్కన పెట్టండి అని ఎందుకు చెప్తారంటే బ్రాహ్మణుడు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నప్పుడు విన్నవాళ్ళు వచ్చినవాడు బ్రాహ్మణుడు అని తెలుసుకుంటారు. ఆడికి ఏ విధమైనటువంటి భిక్షం పెట్టాలి, వేడన్నం పెట్టాలా, తిన్నన్నం పెట్టాలా, పులిసిపోయిన అన్నం పెట్టాలన్నది అప్పుడు డిసైడ్ చేస్తారనమాట. ఇంత దీన్ని ఏమంటారంటే కల్చరల్ ఇన్గ్రైన్మెంట్, ఇంబైబ్మెంట్ అంటారనమాట. ఈ శాస్త్ర విజ్ఞానాన్ని, ఈ మనుశాస్త్ర విజ్ఞానాన్ని మన కల్చర్లో లోతుల్లోకి నరానా పాతుకుపోయేలాగా భాషలోను, భావంలోను, మాటల్లోనూ, ఆలోచనల్లోనూ, పుస్తకాల్లోనూ, ఆచరణలోనూ అన్నిటిలోనూ ఈ అసమానత అనేటటువంటి పునాదిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ హిందూ సామాజిక వ్యవస్థ.
హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థ, హిందూ మత వ్యవస్థ. ఈ మత వ్యవస్థ మీద మీకు నమ్మకం ఉన్నంత వరకు మీరు ఈ అంధత్వం నుంచి బయటపడలేరు, మీరు శాస్త్రీయ దృక్పథంలోకి అడుగు పెట్టలేరు. కాబట్టి ఈ అంధత్వాన్ని నూరు పోస్తున్నటువంటి మతాన్ని వదలండి. హిందూ దేవుళ్ళ మీద నాకేమీ కోపం లేదు, హిందూ పండితుల మీద నాకేమీ కోపం లేదు, హిందూ సమాజం మీద నాకేమీ కోపం లేదు. కానీ ఈ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు నమ్ముతున్నటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఈ నమ్మకాల వల్ల మానవ సమాజం సమస్తము కూడా భారతదేశంలో దుఃఖమయమైపోతుంది. ఈ దుఃఖాన్ని నుంచి మీరు బయటపడాలంటే మీరు విజ్ఞానం వైపు నడాలి, ఎన్లైట్మెంట్ వైపు నడాలి అనేది చెప్తుంది బుద్ధిజం. ఆ బుద్ధిజాన్ని భుజాన్ని వేసుకున్నటువంటి మరి బోధిసత్వుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ అంబేద్కర్కి మనం అందరం కూడా వారసులుగా మారాలి అన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. రేషనలిజం, జై ఇన్సాన్ అంటున్నారు మీరు. జై ఇన్సాన్ అంటే సరిపోదమ్మా. మానవీయత, ఇన్సానియత్ అంటే హ్యుమానిటీ, హ్యుమానిటేరియనిజం ఒకటే సరిపోదయ్యా మీరు బతకాలంటే అని చెప్తాడు గౌతమ బుద్ధుడు. ఆర్గానిక్ అంటే జీవకణం ఏదైనా కానీ, ఒక కణం 2 కణాలుగా మారాలన్నా, 2 కణాలు 2 కోట్ల కణాలుగా మారాలన్నా, 2 కోట్ల కణాలు 2 బిలియన్ల కణాలుగా మారాలి, ఒక మనిషిగా మారాలి అన్నా ఇంకొక జీవిని తినవలసిందే. నువ్వు ఇంకొక జీవిని తినవలసిందే. ఒక జీవి ఇంకొక జీవి మీదే ఆధారపడి బతుకుతుంది సహజంగా. ఇలాగా దీన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. నేను వాటి జోలికి వెళ్ళను. మళ్ళీ ఇక్కడ సైన్స్ వచ్చిన వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే అడిగే సమాధానం చెప్పే అంత కెపాసిటీ నాకు లేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారనమాట. ఈ వ్యవస్థని, ఈ శాస్త్రీయమైనటువంటి వ్యవస్థని అర్థం చేసుకుంటూ మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని నేను మనుధర్మ శాస్త్రం మీద ఇలా మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడగలను. కొన్ని విషయాలు బాగా చదివాను, అందులో అర్థం చేసుకుంటూ చదివాను, అందుకే చాలా టైం పట్టింది. కానీ అది చాలా సీరియస్ సబ్జెక్టు. భూతానాం ప్రాణిన శ్రేష్ట, ప్రాణిన బుద్ధిజీవిన, బుద్ధిమస్తు నరాశ్రేష్ట, నరేషు బ్రాహ్మణా స్మృత అంటాడు అక్కడ మనుధర్మశాస్త్రంలో. అంటే వస్తువులు 2 రకాలు, ప్రాణమున్న వస్తువులు, ప్రాణము లేని వస్తువులు. ప్రాణమున్న వస్తువుల్లో బుద్ధిజీవులు చాలా శ్రేష్టమైనవి. బుద్ధిజీవుల్లో మనుషులు శ్రేష్టమైన వాళ్ళు. బుద్ధిజీవులు అంటే మనుషులు, ఇప్పుడు ఇంటలెక్చువల్స్ అనే దానికి బుద్ధిజీవులు అన్నారు. బుద్ధిజీవి అన్న దాంట్లో చీమ వస్తుంది, దోమ వస్తుంది, సాలీడు వస్తాడు, పీత వస్తుంది, పాము వస్తుంది. సమస్త జీవరాశులు కూడా బుద్ధిజీవుల్లోకి వస్తాయి సంగతి మర్చిపోకండి. దే హ్యావ్ దేర్ ఓన్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వాటి ఇంటెలిజెన్స్ లెవెల్, వాటికి ఉండవలసిన లెవెల్ దానికే ఉంటుంది. కుక్క మనం వెళ్ళినప్పుడు కారుకి అడ్డంగా వస్తుంది. కారు ఎలాగ వెళ్తుంటే అది అడ్డంగా పరిగెట్టలేకపోతే వెనక్కి వెళ్తుంది. ఎందుకని దానికి కూడా సమ్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. మనం ఇలాగే వెళ్తే చచ్చిపోతామని. కాబట్టి ఈ బుద్ధిజీవులు అంటే, ఇంకా సంస్కృతంలో ఒక మంచి శ్లోకం, మంచి ఒక ఏమంటుందని ఒక సేయింగ్ ఉంది. ఏంటంటే, ప్రయత్నం పురుష లక్షణం అంటారు కదా, ఏమంటారు నరేష్? ప్రయత్నం, అదే ప్రయత్నం పురుష లక్షణం అంటారు. మరి ప్రయత్నం ఆడవాళ్ళ లక్షణం కాదా అన్న ప్రశ్నకి సమాధానంగా మన హేతువాదులు ఇంకొక అడుగు ముందుకేశారు. మనిషి లక్షణం అంటున్నాడు. ప్రయత్నం మనిషి లక్షణం అంటున్నాడు. కానీ బుద్ధిస్టులుగా మనం ఇంకొక 100 అడుగులు ముందుకేయాలి. అసలు వాస్తవం ఏంటంటే, ప్రయత్నం పురుష లక్షణము. పురుషము అంటే లైఫ్. ప్రయత్నము అన్నది ప్రతి లివింగ్ బీయింగ్, అంటే ప్రతి జీవి యొక్క లక్షణం, లేకపోతే బతకదు అది. మొక్కలు కూడా ప్రయత్నం చేయాలి. సూర్యరశ్మి నుంచి పిండి పదార్థాలు తీసుకునే, భూమిలోంచి నీళ్ళు పిలిచే ప్రయత్నం చేయాలి. జంతువులు కూడా ఇంకొక జంతువుని పట్టి వేటాడి తిని బతికే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం పురుష లక్షణం. అయితే ప్రతి జీవిలోనూ ప్రాణం ఉంది,
జీవి ఉన్న ప్రతి ప్రాణానికి బాధ ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుందని బుద్ధుడు చెప్పి సమస్త జీవరాశిని ప్రేమించేటటువంటి ఒక మిత్తాభావం కావాలంటాడనమాట. అది స్నేహభావం కంటే, మానవీయ దృక్పథం కంటే, మానవతా దృక్పథం కంటే సర్వజనీనమైనటువంటి శ్రేయస్సును కోరేటటువంటి దృక్పథం అనమాట. బహుజన సుఖాయ బహుజన హితాయ అనే అనడం కంటే సబ్బే సత్తా సుఖే లోకు అంటుంది. అది సబ్బే సత్తా సుఖే లోకే అంటే సృష్టిలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా సుఖంగా బతికేటట్టుగా మన జీవన విధానాన్ని మలుచుకోవాలని చెప్తాడు బుద్ధుడు. అది ఎంత గొప్ప సిద్ధాంతమో చూడండి. వానపాములు లేకపోతే మనకి వ్యవసాయం సరిగా పండదు. కొన్ని జంతువులు లేకపోతే, కొన్ని పురుగులు తినే జంతువులు లేకపోతే పంటలన్నీ పురుగు పట్టిపోయి చచ్చిపోతాయి. కొంత మంచి బ్యాక్టీరియాలు లేకపోతే మన చెడు బ్యాక్టీరియా మనల్ని ఒక రోజులో చంపేస్తుంది. అందుకని ప్రతి ప్రాణి ఇంకొక ప్రాణికి ఎంతో అవసరం. కాబట్టి సబ్బే సత్తా సుఖే లోకే అనేటటువంటి సిద్ధాంతాన్ని మానవ సమాజానికి నాగరికమైనటువంటి మానవ సమాజంగా మార్చాలని బుద్ధుడిచ్చినటువంటి సిద్ధాంతం అన్నమాట. కాబట్టి ఇన్సానియత్ ఒకటి సరిపోదు మనకి. ఆవును పూజించండి, గేదెను పూజించండి, దున్నపోతును పూజించండి, ఏనుగును పూజించండి, ప్రతి పురుగును పూజించండి, అన్ని జీవుల్ని ప్రేమించండి, అన్ని జీవుల పట్ల కరుణాభావంతో ఉండాలి. ప్రతి జీవి తన యొక్క పాత్ర తాను పోషిస్తేనే మానవ సమాజం కాబట్టి, లేకపోతే జీవ ప్రపంచం అయినా సర్వైవ్ అవుతుంది. కాబట్టి లేకపోతే జీవ ప్రపంచం అన్నది సర్వైవ్ కాదు అన్నది బౌద్ధ ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం. ఈ అద్భుతమైనటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి మహా ఉద్యమంలో భాగంగా ఈ రోజున మీరు పెట్టినటువంటి ఇదొక యజ్ఞం. 3 రోజుల యజ్ఞానికి మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందించే పెద్దవాడిని కాబట్టి కాదు, కానీ మిమ్మల్ని అందరినీ సగౌరవంగా నేను గౌరవ మర్యాదలతోటి మిమ్మల్ని అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమాన్ని మీరు కొనసాగించండి. మీరు మానసికంగా ఎదగాలి అంటే శారీరకంగా బలంగా ఉండాలి. శారీరకంగా బలంగా ఉండాలి అంటే మనం కూర్చునే తీరు, మనం నడిచే తీరు, మనం పీల్చే తీరు, మనం తినే తీరు, మనం తినే సమయం, తాగే సమయం, మరి గాలి పీల్చే సమయం, అన్నిటి మీద కూడా మీకు ఒక రకమైనటువంటి జాగరూక వ్యవస్థలో మనం బతకాలి. ఫుల్ అవేర్నెస్ తోటి అనుక్షణము జాగరూకతతో బతకాలి. ఏ క్షణము కూడా అప్రమత్తంగా ఉండకూడదు అని మన మానవ సమాజానికి ఒక అద్భుతమైన సంకేతాన్ని, సూచనను, సలహాను ఇచ్చి ఒక శాస్త్రీయ జీవన విధానాన్ని ప్రపంచానికి అందజేసినటువంటి బుద్ధ భగవానునికి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటటువంటి శరణ అంకిత భావంతో మనం ముందుకెళ్ళాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మీతో మాట్లాడి కొన్ని విషయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నరేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక వ్యవస్థను నిలబెట్టడానికి ఒక మనిషి చాలా 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 ప్రయత్నం చేస్తుంటాడు. ఆ మనిషి చేసే ప్రయత్నానికి ఆర్థికంగాను నైతికంగాను కూడా బలాన్నిచ్చే మనుషులు ఆయన కూడా ఉండాలి. అది చాలా అవసరమని మీకు అందరికీ మనవి చేస్తూ, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అయినా కాకపోయినా ఈ 2 రాష్ట్రాల్లోనూ బైరి నరేష్ అన్నది ఒక బ్రాండ్ నేమ్గా ఎస్టాబ్లిష్ అయింది. ఈ బైరి నరేష్ అనే బ్రాండ్ నేమ్కి భక్తులుగా మారకండి. బైరి నరేష్ అనే బ్రాండ్కి మీరెవరు భక్తులుగా మారకండి. హయ్యెస్ట్ రేషనాలిటీ ఏంటంటే, పెరియారు నాకు శిష్యుడు పలానావాడని ఎవరిని డిక్లేర్ చేయలేదు. బుద్ధుడు నాకు పలానావాడు శిష్యుడు, నా తర్వాత ఇతను నా వారసుడు అని ఎవరిని డిక్లేర్ చేయలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నా తర్వాత ఇతను పలానా వ్యక్తి నా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాడని ఎవరిని వారసులుగా ప్రకటించలేదు. ఎందుకు కారణం అంటే, ఈ ధర్మము అన్నది, శాస్త్రీయ దృక్పథం అన్నది, ఈ శాస్త్రీయ విజ్ఞానం అన్నది ఒక విజ్ఞాన పరంపర. ఈ పరంపరను ఇలాగ కొనసాగించే ప్రక్రియలో మనమందరము భాగస్వాములు అవ్వాలని, ప్రతి మనిషికి అవకాశం ఉందని, ప్రతి వ్యక్తి కూడా బుద్ధుడంతటి వాడు ఎదగొచ్చని
ఒక ఆలోచనని మానవ సమాజానికి వదిలేస్తూ మీలో ఎవరు ప్రయత్నం చేసినా బుద్ధుడంతట వాళ్ళు అవ్వచ్చు అనేటటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ని ఇచ్చి అందరూ ప్రయత్నం చేయండి అని అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ మనల్ని అందరినీ కూడా మానసికంగా ఎదగమని చెప్పినటువంటి బుద్ధ భగవానునికి, ఆ ధమ్మానికి, అటువంటి సంఘానికి మరొక్కసారి బుద్ధ వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, చిన్న అనౌన్స్మెంట్. జై భీమ్. ఇప్పుడు కాసేపటి మీరందరూ లంచ్ చేశాక చిన్నపిల్లలు అంటే 8th అబోవ్ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మన పెద్దవాళ్ళు ఒక కాంపిటీషన్ని ఏర్పాటు చేశారు, క్విజ్ కాంపిటీషన్. అది హేతువాదం మీదనే, పిల్లలకి అవేర్నెస్ తేవడానికి కోసం. సో ఆడవాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దానికోసం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ కొంచెం శుభానిని కలిసి వాళ్ళ నేమ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఆఫ్టర్ లంచ్ మేము డార్మెటరీలో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ. జై భీమ్ అందరికీ. మొన్న ఫస్ట్ రోజు మనకి 960 మంది అయ్యారు. నిన్న 60 మంది కొత్త రిజిస్ట్రేషన్స్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ నుంచి కొంచెం లేట్ అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇవాళ ఎవరైతే కొత్తగా వచ్చారో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. నేను బయటే కూర్చుంటాను. సో ఈరోజు ఆ బుక్లో పేరు లేని వాళ్ళు చేయలేవట్టండి. ఆ బుక్లో పేరు లేనోళ్ళు, ఆ బుక్లో మీ పేరు లేనోళ్ళు మీరు ఒక్కసారి బయటకు పోయి రాలి. తొందరగా ఇంత అలక తొందరగా లేరు. పాప ఆ చెల్లె అంత కష్టపడి 3 రోజుల నుంచి రాస్తా ఉన్నది. అన్నా చెల్లెమ్మ నువ్వు బయటికి వెళ్ళు. ప్రీతి గారు, ఆ బుక్లో పేరు లేని వాళ్ళు ఒక్కసారి బయటకు పోయి రాలి, కాలు సాపు అవుతాయి. జై భీమ్, జై ఇన్సాన్. చాలా ఎవరు నించుంటున్నారు ఎందుకు? బాయ్స్ బయట డోర్ వేసాయి. ఒకసారి ఆర్గనైజర్స్ బయటికి వెళ్ళి ఎవరు ఇండిసిప్లిన్గా బయట తిరుగుతున్నారో ఒక వీడియో తీసి పెట్టండి చాలు. జై ఇన్సాన్. కోరగానే ఎంతో బిజీగా ఉన్నా మన కోసం వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి 2 గంటలకి మరొక చోట సమావేశం ఉండటం వల్ల ఉదయం 10 గంటలకు వచ్చి 2 గంటల వరకే ఉండి మనకు క్లాస్ చెప్పినటువంటి పిఎస్ఎన్ మూర్తి గారికి కృతజ్ఞతలు. ఆయన ఈ సమాజాన్ని మార్చాలని, రాజకీయాల ద్వారా మార్చడం సాధ్యమవుతుందని భావించి తనొక సివిల్ సర్వెంట్గా అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉండే మరొక డిపార్ట్మెంటు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆయన ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కుల రాజకీయాలను చూసి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి, అది కూడా బుద్ధిజం కోణంలో చేయాలని చాలా కమిటెడ్గా మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో నిరంతరం తిరిగేటువంటి ఒక గొప్ప ప్రజల సర్వెంట్ ఆయన. ఓకే, నేను ముందే వాళ్ళ గురించి వివరిస్తే పొగిడినట్టో ఏదో అవుతుందని, అయితే నేను డిఫరెంట్ యాంగిల్స్లో ప్రముఖులను ఎందుకు సెలెక్ట్ చేశానో మీకు అర్థమవుతే చాలు. ఇప్పుడు సొతుకు శ్రీనివాస్ అన్నని సాధారణంగా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఈ కార్యక్రమం ఆలోచన చేసినప్పుడు మీ అందరి సహాయం కోసం అప్పీల్ చేయకముందే, వినండి, మీ అందరి సహాయం అప్పీల్ చేయకముందే 0 బడ్జెట్తో ఉన్నప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఫస్ట్ టైం కావాలి తమ్ముడు అన్నాడు. అన్న వీళ్ళకు డిసిషన్ తీసుకోవడం లేట్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ వక్తల్ని సెలెక్టెడ్ చేసుకుని వాళ్ళకి 2-3 నెలల ముందే ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే ఆ టికెట్లు వాళ్ళకి పెట్టేస్తే అయిపోతుంది అన్న. ఇక తర్వాత మనోళ్ళు ఎంతమంది వస్తారు, ఫండ్ వస్తుందా రాదా, అప్పులు అవుతాయా లేదా ఏం చేద్దామనే తర్వాత అంటే, ఇక నువ్వు పని చెయ్యి, నేను పని చేస్తలేను, ఉద్యోగం చేస్తున్నా బాబాసాహెబ్ వల్ల అని 1 సెకండ్లోనే ఒక 20,000 రూపాయలు నా అకౌంట్ కొట్టేశాడు. అరే ఏందన్నా, నేను అడిగితే అడుక్కున్నాను అవుతా అన్నా, నీ దగ్గర అడుక్కునే స్థితిలో నేను లేను అని నేనన్నా. నీకు ఇస్తా నాన్నవే
బాబాసాహెబ్ నాకు ఇచ్చిండు, బాబాసాహెబ్కు దగ్గర చేస్తున్న వాళ్ళ కోసం ఇస్తున్నా అని చెప్పిండు అని మళ్ళీ గెస్టులందరికీ ఫోటో ఇద్దాము, బుక్కులు ఇద్దామని చెప్పి పుస్తకాలు కూడా ఒక 20,000 రూపాయల పుస్తకాల కోసం 20,000 పంపించాడు అన్న. అలా అని 40,000 ఇచ్చాడని అన్నను అతిథిగా పిలవలేదు. ఇక్కడ 50,000 ఇచ్చిన వాళ్ళు కూడా కూర్చున్నారు. ఇక్కడ 500 ఇచ్చినా 50,000 ఇచ్చినా ఇచ్చిన వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు మాత్రం ఉన్నది, అది మాత్రం పక్కా. అవునా కాదా? సో ఇచ్చినా ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు చాలా 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 థ్యాంక్స్. మన సభలు 3 రకాల సహాయంతో నడుస్తున్నాయి. ఒకరు మాట సహాయంతో ఇంతమందిని అందిస్తూ పనులని చేస్తూ రకరకాల వెసులుబాట్లు కలిగిస్తూ ఉండడం. ఇంకోటి, ఈ కార్యక్రమానికి రాని నా స్నేహితులు, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ మిత్రులు మనందరికీ నరేష్ డబ్బుల గురించి ఆలోచించొద్దు, చందాల గురించి ఆలోచించొద్దని ఉదారంగా నాపై నమ్మకంతో ఇచ్చినటువంటివి. మూడోది, పాల్గొనే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు ఇచ్చి పాల్గొన్నారు. అయితే ఇక్కడ మీరు ఇచ్చినవి మీ భోజనానికి కూడా సరిపోవు, కానీ ఇంకా చాలా, ఇది ఒక 30% భోజనం, 70% ఇతర ఖర్చులు ఉంటాయి. వాటన్నిటికీ పెద్దలని ఎంతోమందిని సపోర్ట్ తీసుకున్నాం. ఆ వివరాలన్నీ కూడా వెంట్రుకంతా కూడా మిస్ కాకుండా, నేను అందుకే నా చేతిలో నుంచి రూపాయి ఖర్చు పెట్టలే. వీడికి 1,00,000, ఆడికి 1,00,000, ఆడికి 50,000, వీడికి 50,000, అందరికీ డబ్బులు ఇచ్చి పెట్టాను, రాసుకున్నాను. వాళ్ళు లెక్క చెప్పాలి, నేను కాదు. ఇప్పుడు ఎందుకంటే లోకేష్కి 50,000 కొట్టినా దేనికి పెట్టినో లెక్క చెప్తాడు, అచ్యుతికి 2,00,000 కొట్టినా దేనికి పెట్టినో లెక్క చెప్తాడు. విషయం అర్థమైందా? అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను కాదు లెక్క చెప్పాల్సింది. దేనికి ఇచ్చినా మామూలుగా నేను ఎవరికి రూపాయి అయ్యా, టాయిలెట్ల కాడనా, నేను ఒక్కడికే కాదు ఇంకా చాలా మందితో ఇప్పించు. ఓకే థ్యాంక్ యూ. సో అలా ఇంకా చాలామంది మ్యాన్ పవర్గా పనిచేస్తున్నారు. ఒక 40 మంది క్రియాశీలక నాయకులు ఆ మసిగిన్నెలు తోముతున్నారు, ఆ చెత్తబుట్టలు ఏరుతున్నారు, ఆ వంట కూడా కూరగాయలు కోస్తున్నారు, మోస్తున్నారు, వడ్డిస్తున్నారు. అవి కూడా ఒకరోజు ఒక్క కూలి అతనికి 2,100 రూపాయలు అడిగాను. ఇక్కడ ఒక క్యాటరింగ్ ఆయన అడిగా నేను, మా కార్యకర్తలు హాయిగా వినాలే, వాళ్ళు పని చేయొద్దు అంటే, సార్ టిఫిను, లంచ్, డిన్నరు అది కూడా 24 అవర్స్ ఉంటారు కాబట్టి 2,100 అవుతాయి సార్ ఒక్కరికి అని చెప్పాడు. ఎంతమంది కావాలంటే 30 మంది కావాలన్నాడు. అంటే ఒక్కరోజుకి ఎంత అని అంటే 63,000 అన్నాడు. 3 రోజులకి ఎంత అంటే 1,80,000 చెప్పిండు. ఏంది బిల్లా పైసలా అంటే ఇంతే అని లెటర్ ప్యాడ్ మీద రాసి వాళ్ళ కొటేషన్ ఇచ్చాడు. మన గ్రూప్లో పెడితే, అన్న మేమందరం ఈ సంఘ పనుల్లో భాగస్వాములు అవుతామని చెప్పి వాళ్ళంతా పనిచేశారు. కాబట్టి ఎక్కడో ఉండి ఫోన్లు చేసిన వాళ్ళు, కోఆర్డినేట్ చేసిన వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళం కలిసి బయట నేను కనిపిస్తున్నా, కానీ బ్యాక్గ్రౌండ్లో మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంతోమంది కనిపిస్తారు కదా, అవునా కాదా? ఎస్, ఇదంతా మీరు నేను ఇక్కడ లేకున్నా మన కోసం సహాయపడిన థర్డ్ పర్సన్స్. అలా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు మా సీనన్న పరకాల నుంచి వచ్చాడు. 2 నిమిషాలు. జై భీమ్. నేను ఎలక్ట్రికల్ ఏడీ అండి, పర్కాల్. ఏది నడవాలన్నా, ఏ సమాజం నడవాలన్నా ఫైనాన్స్ ఉండాలి. దయచేసి మన దగ్గర ఎంత ఉంటే అంత ప్రతీ నెల ఇంత డొనేషన్ అని ఇచ్చి ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ జై భీములు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ లంచ్ తర్వాత జరిగే సెషన్కి మనకు అతిథులు వచ్చారు, కానీ వారిని ఒకసారి పరిచయం చేద్దాం. బెంగళూరు నుంచి వచ్చిన నాగరత్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జై భీమ్. ఇప్పుడు మా అన్న సింతారామన్న 1 నిమిషం మాట్లాడాల్సిందిగా ఆవాజ్ దో. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. డియర్ వారియర్స్, 1 నిమిషం టైం ఇచ్చిండు, 53 సెకండ్లలో కంప్లీట్ చేస్తా.
నరేష్ అన్న పరిచయం చెప్పన్నా, నా అనుభవాన్ని చెప్పనా? మీరు ఏది చెప్తే అదే. నా అనుభవాన్ని చెప్పమంటారా? 10 సంవత్సరాల వయసులో ఇంట్లోకించి కాలు బయట పెట్టినా మరి టైం ఎక్కువ అవుతుంది, కానీ అయినా 53 సెకండ్లే. ఏ వ్యక్తి ఎప్పుడు ఎట్లా ఎంత చెప్పినా మారడు. 101% సంఘటన కంపల్సరీ జరగాలి. ఎన్నో 20 రూపాయల నోట్లు ఖర్చు పెట్టుంటా, లక్షలు కూడా ఖర్చు పెట్టుంటా, కానీ ఒక్క 20 రూపాయల నోటు నాకు యాద ఉంటుంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు గంగల పైసల్యంకి ఒక 20 రూపాయల నోటు తయారు చేసి జాతర పోతా అని చెప్పి అడవిలోకించి నడుచుకుంటూ పోయేటప్పుడు ఆ 20 రూపాయల నోటు జేబులోకించి పోతే ఆ ఘటన ఈరోజు వరకు యాద ఉన్నది. 80 సంవత్సరాల వయసు వచ్చి చనిపోవడానికి రెడీగా ఉన్నా ఆ రోజు ఆ వ్యక్తి మాట్లాడేది ఆ నార్మల్ డేస్ 1000 రోజులు పోతే 80 సంవత్సరాలు అంటే దరిదాపు ఎంతనో అవుతుందో నాకు హిసాబులు తెలియదు, కితాబులు తెలియదు. అరే గానాడు నేను బతికి బయటపడ్డరా, అరే గానాడు గాడు కొట్టిండురా. అందుకోసమే మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇందులో వాస్తవంగా చెప్తున్నా, మీరు గుండె మీద చేసుకోండి సార్, ఇటు సైడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాఫ్ట్గా బతికే వాళ్ళకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. ఏదన్నా ఒకటి చేయాలనుకున్న వాడికే ఎదురైతుంది. ఆ ఎదురైన వాడే మారి ఈ మన సమాజంలోకి వస్తాడు. అవునా కాదా? ప్రతి ఒక్కరికి మార్పు తీసుకురావాలనుకునే ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు అవమానింపబడతాడు. అసుంటి అవమానాలు నేను 100 భరించిన 100. నేను మరీ ముఖ్యంగా బీసీలలో ఉట్టి భరించినట్టు ఇంకా మీరు నమ్మండి. 20 రూపాయల నోటు కోసం అంత కష్టపడ్డోని ఆ సంఘటనలు నన్ను మహేంద్ర వరకు తీసుకొచ్చి ఒక్కరోజు 630 కిలోమీటర్లు నడిపించిన నరేష్ అన్న చెప్పు నువ్వే. ఏప్రిల్ 14 నాడు హైదరాబాద్ టు నెల్లూరు నాన్ స్టాప్ నడిపిన. పోయినాయి, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, నడుము పోయింది, కానీ ఆపలే. అది ఎందుకు? ఘటన కసి అవి మాత్రమే మనిషిని మారుస్తాయి, ఇక వేరే మార్చాయి. అన్న నిమిషం టైం అయిపోయింది. జై భీమ్, జై ఇన్సాన్. చెప్పాలా మరి? నరేష్ అన్నతో పరిచయం చెప్పనా? అన్న పరిచయం చెప్పనా? అన్న నీ పరిచయం చెప్పన్నా? ఇగో చూడు భాయ్, నేను రైస్ మిల్ కట్టే బిజీలో ఉన్నా, నాకేం తెలుస్తలేదు. నేను రోజుకు దరిదాపు 7, 6, 4 ఛాయలు తాగుతా. రైస్ మిల్ కాడ కుక్క లెక్క పనిచేసి బస్ స్టాండ్లోకి వచ్చిన. అరే అంటే గ్రామాలలో ఎనిమిస్ ఉంటారు కదా, తెలుసు కదా. నేను ఉట్టోని కాదు, మళ్ళీ ఎంపీటీసీ కానీ అయితే ఎంపీటీసీకి ఇంకా శత్రువులు ఎక్కువ ఉంటారు. సర్పంచ్కు ఎంపీటీసీలకు శత్రువులు ఎక్కువ ఉంటారు, యాదుంచుకోరు ఎప్పుడు. అరే మీ ఓని గుద్దవాళ్ళకు కొట్ట సారీ మీ ఓని ఫుల్ కొట్టినట్రా తెలుసా? మా ఓడంటే వర్ర మా ఓన్ని ఓడి కొట్టినరా, మీ ఓనే పలానోని బాగా చంపినట్టు బట్టే. వాస్తవంగా అన్న పేరు తెలియదు. నన్ను నిన్ను ఎవరు పరిచయం చేయలేరు మనల్ని. నా పక్కకున్న ఉప సర్పంచ్ గారిని అడిగిన, అరే మనోని కొట్టిండ్లు అంటారు, వాడు ఓర్రా ఏమని బావా నాకు కూడా తెలియదు అనబట్టే. సరే పీక్ అనుకోండి. ఆ క్యాండిడేట్ మళ్ళా వెనకాల నుంచి ఇగో దిమాకు పైసల మీద నొడిగే పైసలు కనిపిస్తాయి, ఉట్టోడికి కనిపించాయి. మీ ముందటనే తీసిన 5 రూపాయల బిల్ల ఈ వెనకాలకి చచ్చి మళ్ళా చెప్తుండు, బైరి నరేష్ను అయ్యప్ప సాములు కొట్టిండ్లట అని. అన్న నిజంగా ఆ బైరి నరేష్ అన్నదే తెలుసు నాకు శబ్దం, ఇంకోటి ఏం తెలియదు. మా భార్య ఈయనే ఉన్నది. అరే నిన్న మొన్నట్లెక్కి ఇలా లేవేంది అంటది. చూసుకుంటా అలిగిన. అన్నకు ఫోన్ కాల్స్ వస్తాయి. 100 ఫోన్ కాల్స్ వస్తే ఒక 95 ఫోన్ కాల్స్ ఎట్లుంటాయంటే మీరు వినరు. ఆ మాటలు నేను చెప్పా, ఇంటానే ఓపుకున్నదా అయినా చెప్పా. నాదొక్క ఫోన్ కాల్ పోయింది అన్నకు. అరే అందరూ బాడే కొడుకులు ఒక్క ఫోన్ కాల్ అన్న ఒక్క మంచి మనిషి అన్న దొరుకుతాడని చెప్పి ఫోన్ చేస్తే, నేను ఫోన్ ఆన్సర్ చేస్తే గీడోడు ఫోన్ చేసి లొకేషన్ పెట్టి నీ లొకేషన్ మాట్లాడిన లొకేషన్ పెట్టమంటున్నా. వాస్తవానికి అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చే లొకేషన్ పెట్టాలంటే ఇబ్బంది కాదా? ఓడన్నా పెడతాడు అంత ఈజీగా లొకేషన్? అయినా కానీ తిక్కలోడు కదా పెట్టిండు. ఇక నేను ఓడు ఇక అన్నింటి దగ్గరికి పోగానే
ఆ కన్నూరు కన్నా ముందు ఆ రైల్వే ఉప్పల్ గేట్ కాడ కన్ఫ్యూజ్ అవుతుంది, నాకు ఎటు పోవాలో అర్థమవుతలేదు. అన్నకు ఫోన్ చేసి ఈ అడ్రస్ అరే భయ్ నాకు అచ్చుడు వస్తలేదు, జర స్మార్ట్ ఫోన్ గురించి ఎక్కువ తెలియదు అని అచ్చుతికిస్తే మేము రా, నువ్వు వచ్చేది రా, లొకేషన్ పట్టుకొని రా అంటాడు. మళ్ళా కన్నూరు దాకా పోయిన తర్వాత మళ్ళీ తెలుస్తలేదు. అప్పుడు అచ్యుత్ వచ్చిండు, ఇంటికి పోయినా సుజాతమ్మ ఉన్నది ఈడ ఉన్నది. నేను రోజులు ఎసుంటోళ్ళు ఓడోడో ఇంటికి అత్తుండు పోతుండ, ఈడెట్లున్నారా నాయన సూత్యనే గిట్లున్నాడు, ఈడో కూడా వచ్చినా నార్మల్గా అనుకుంటారు ఎవరైనా. ఇక నరేష్ అన్న ఉండి అన్న గిట్లా గట్లా అని అన్నీ అయిన తర్వాత ఇక పోయినాం. అంటే అది ఆ విధంగా కంటిన్యూ అయింది. ఇంకొకటి నరేష్ అన్న కూడా ఎప్పుడు ఒక మాట అంటాడు, ఈడ నా భార్య ఉన్నది, ఆమె కూడా అంటుంది, ఇది ఆడికి పోయినా గిట్లెందుకు పోతావురా భయ్, జర నువ్వు మంచిగా క్లాస్గా పోవు కదా, మాస్గా పోతావు అంటుంది. నేను క్లాసు మాస్ అంటే నాకు తెలియదు, కానీ ఒక్క దర్వాజాల లోపలికి పోయిన తర్వాత బట్టలు చూసి లోపలికి పిలిచి గుణం చూశాడు, బయటకు వెళ్ళ కొట్టద్దు. అవునా కాదా? బట్టలు చూసిండ్లు, లోపలికి పిలిచిండ్లు, గుణం చూసిండ్లు, బయటకు వెళ్ళ కొట్టిండ్లు. ఇక నాయకుడి పేరు పోగొట్టినోన్నైతా, నేను కూడా పేరు పోగొట్టుకున్నోన్నైతా. అందుకోసము నేను ఎక్కడికైనా గిట్లనే పోతా, యాడికైనా ఇదే డ్రెస్సు. మీరు ఎన్ని వీడియోలు అన్నా లేకుండ్లి, ఇంట్లో కాకపోతే వేరే దాంట్లో ఉండ. అంటే ఇది నేను ఎందుకోసం చెప్పాల్సిన అవసరం వస్తుందంటే, మన ఎంఎన్ఎస్లో ఇంచుమించు అందరూ పర్ఫెక్ట్ పర్సనాలిటీసే, కానీ అక్కడక్కడ పాష్ అనేది వేరే దాంట్లో చూపిస్తాం, దీంట్లో అవసరం లేదు. ఈ సిస్టంలో మన వాళ్ళ ముందట మనకు పాష్ ఎందుకు, వేరే దాంట్లో చూపిద్దాం మనం పాష్. సో ఒకరిద్దరు నరేష్ అన్నతోని నాతోని అట్లా కొందరు అన్నోళ్ళు ఉన్నారు, డియర్ ఫ్రెండ్స్. నేను మీకే చెప్తానా, నేను అన్నతోని జనరల్గా చెప్పాలంటే చాలా ఇళ్ళలో పోవుడు, ఆనందినుడు, ఏడంటాడ వండుకునుడు. ఫస్ట్లా మా భార్య కూడా ఇదేం కథ అన్నది. కానీ ఇట్లాంటి వర్కర్ను చూసిన తర్వాత 41 సంవత్సరాలు, ఇప్పుడు 51 ఏళ్ళు జరుగుతుంది, కాలం గడిచిపోతూ ఉంది. వెతకడం అనేది ఎలా వెతుకుతున్నామంటే, ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ విషయంలో వెతుకుతున్నాం. దొరుకుతలేడు అనే బాధలలోనే ఉన్నాం. అన్నీ వదిలిపెట్టేసినాం, మా సొంత పని ఏదో మేము చేసుకుంటున్నాం. అది చేసుకోగా దొరికిండు. కొంచెం పోయి పలకరించి మాట్లాడొద్దామన్నోడిని కంటిన్యూ అయిపోయినా. ఇప్పుడు తన బొంబాయి తీసుకపోయినా, మధ్యప్రదేశ్ తీసుకపోయినా పోయేటట్టే అయింది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా మాసు క్లాసు అవన్నీ ఏముండవు. ఓకే, సో అందరినీ వాడి థాట్స్ ఏంది, వాడి ఆలోచన విధానం ఏంది, వాడు చేయగలుగుతాడా, వాడు చేయలేడా, వాడి కెపాసిటీ ఏంది. అచ్యుతు మేమందరము సూపరింటెండెంట్ సార్ దగ్గరికి పోయినాం కేజీఎస్ హాస్పిటల్లో. పాపం నన్ను చూసే బయటకు వెళ్ళమన్నాడు అతను. కానీ ఈరోజు కేజీఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ వచ్చి, అరే ఇలా నా రోజు ఎల్లు అంటే, మీరెవరయ్యా బయటకు వెళ్ళు అన్నా కానీ, అరే ఈ అమ్మాయి బైరి నరేష్ అనే వ్యక్తి ఆ సందులు ఈ బొందులు ఈ ఇండ్లు ఆ ఇండ్లు ఉన్నది లేనిది అంత తిరిగి ఇంతమందిని జమ చేసిండు. నేను అలా డ్రెస్ చూసి అలా ముఖం చూసి జర బయటకు అన్నట్టు మాట్లాడినా. కానీ ఈరోజు అతను చూస్తే ఏమనుకుంటాడు, అరే నేను ఆ రోజు మాట్లాడింది తప్పే కదా, అరే అవతారం కాదురా భయ్, మనిషి గుణంలో ఉంటుంది కథ, ఈ గుణంలో గుర్తుపట్టాలా. 100% అనుకుంటాడు, ఎంత తీసిమార్కాను. కానీ అయితే కాసిం సార్ది ఒకటే జోక్ చెప్పి నాది క్లోజ్ చేస్తా. కాసిం సార్కి ఇట్లనే మాకు కలిసిండు అన్న చాయ్ తాగి సమోసా. నేను కాసిం సార్ దగ్గర, సార్ జై భీమ్ సార్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ తెలుసా, మా అన్ననే. మీ అన్నాడు. అవు సార్ మా అన్ననే. మళ్ళీ మీ అన్న అంటావు. టక్కన ఫోన్ తీసుకున్నాడు, కొట్టి ఇట్లా తడపాకలు రాము అట మీ ఆడు మా తమ్ముడే, కానీ ఆడు జర వేరే ఉంటాడు అరవా కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే ఒక మనిషి జనరల్గా ఎవరైనా కన్ఫర్మ్ చేసుకుంటారు, కానీ నేచర్ గుణము అనేది ఒక రోజు తెలిసి వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. డ్రెస్ కావాలంటే ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు పోతినట్టు గట్టి అన్న పెద్ద డ్రెస్ కొనుక్కొని రావచ్చు,
కానీ గుణం కావాలంటే మాత్రం కొంచెం సమయం మాత్రం తీసుకుంటుంది. ఆ రోజు వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. అన్న క్లోజ్ దుకాణం బంద్. చలో. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. డియర్ వారియర్స్, 100% ఒక 5 సంవత్సరాలలో ఇది లక్ష వరకు వెళ్ళిపోతుంది. చూడండి, అంతే. వెయిట్ అండ్ సీ. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ రావణ. ఈరోజు వక్తల్లో 7 మందికి 6 మంది పూర్తయిపోయారు. ఇప్పుడు సమయం 2 గంటల 26 నిమిషాలు అవుతుంది. పొద్దున 6 గంటల నుంచి మొదలై 9:30కి అయిపోయింది. మళ్ళీ 10 గంటలకు మొదలై ఇప్పటిదాకా అయిపోయింది. మీరు ఒక హాఫ్ అన్ అవర్లో భోజనం చేసి వస్తే మనము కేంద్ర కమిటీని వేసుకోవాలి. బయటికి వెళ్ళగానే కమిటీలో ఉండాలనుకున్న వాళ్ళు అన్నను కలవండి. మరి సారు భోజనం తర్వాత ఒకే ఒక్క స్పీకరు, ఇంకెవరు లేరు. ఓకేనా? అయితే ఒక్క మాట నేను చెప్పాల్సింది మిగిలిపోయింది. అక్క బెంగళూరు నుంచి ఎందుకు వచ్చిందంటే ఈ నెల 29న పెరియారి వీరామస్వామి గారి 146వ జయంతిని బెంగళూరులో జరుపుతున్నారు, చాలా పెద్ద ఎత్తున. దానికి ముఖ్యమైన అతిథిగా నన్ను ఆహ్వానించడం కోసం, ఈ కార్డు ఇవ్వడం కోసం వచ్చారు. థ్యాంక్ యూ అక్క. సో మరి ప్రోగ్రాంకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మన ఎమ్మెల్యే సభ్యులందరూ రావాలని, అలాగే ఇక్కడ నుంచి కూడా ఎవరైనా ఉంటే రావచ్చని ఆహ్వానిస్తూ, ఒక్కసారి అన్న మీ ఫోన్ నంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ చెప్పండి. అందరూ ఒకసారి మళ్ళీ వినండి. ఎలక్షన్ కమిటీ నుండి చిన్న అనౌన్స్మెంటు. జాతీయ కమిటీకి ఎన్నిక ఉంటుంది. ఇందులో 7 పదవులు ఉంటాయి, 7 స్థానాలకు. మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి, మీరిచ్చే సమయాన్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరెవరైతే పని చేయదలుచుకున్నారో వాళ్ళు, 25 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు మీ పేరు, ఫోన్ నెంబరు, మీ జిల్లా పేపర్ మీద రాసి మాకు లంచ్ అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత ఇవ్వండి. ఎక్కువ మంది వస్తే చేతులెత్తి ఓటింగ్ పెట్టి ఎన్నిక జరగబడుతుంది. దాన్ని గమనంలో ఉంచుకొని మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ వర్డ్ ప్లీజ్, వన్ వర్డ్. పిఎస్ఎన్ మూర్తి గారు ఒక పెద్ద మేధావి అయినప్పటికీ ఆయన 2 సూచనలు చేశారు. వాటిని చాలా గౌరవమైన విమర్శగా, సూచనలుగా, సద్విమర్శగా తీసుకున్నాం. ఒకటి, నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు కాదు, 2 పోవాల్సిందే అన్నాడు. అలా అని ఈ సంఘం పేరుని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని కాకుండా వేరే పేరు పెట్టమని సూచించారు. దానిని చాలా సున్నితంగా తిరస్కరిస్తున్నాం. ప్రజలందరికీ బాగా క్యాచ్గా, నోట్లలో నాని పాపులర్గా ఉన్న పదంతో మన సంఘం పెట్టుకున్నాం. కాబట్టి ఆయన గౌరవంగా సూచించడాన్ని స్వాగతిస్తూ మేము అంతే ఉన్నతంగా ఈ పేరుతోనే కొనసాగుతామని తెలియజేస్తున్నాం. రెండోది, నల్ల చొక్కా కాదు తెల్ల చొక్కా ధరించండి అని సూచించారు. అలా చెప్పడం వెనకాల వాళ్ళ అనుభవము, పరిశీలన ఉండి ఉండవచ్చు. మేము ఈ సమాజంలో ఉన్న అసమానతలు, అజ్ఞానము, దోపిడీ, అశాస్త్రీయత, పీడన ఉంది అని వాటిని నిరసిస్తూ ఈ చొక్కా వేసుకుంటున్నాం. నల్ల చొక్కా అరిష్టమని, వేసుకుంటే మంచిది కాదని ఎంతోమంది అమాయకులు అంటున్నారు. చాలామంది కుట్రదారులు నలుపు మంచిది కాదని చెడు ప్రచారం చేస్తున్నారు. మంచికి మారు పేరు అని నిరూపించడం కోసం మేము వేసుకుంటున్నాము అని సారికి తెలియజేస్తూ చిటికలో వద్దాం పదండి.